ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। ముఖ్యమంత్రి సహాయక నిధి ఎంతో మంది నిరుపేద ప్రజలకు సంజీవని లాగా మారిందని, దాంతో తమ ప్రాణాలు కాపాడుకుంటున్నారని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి అన్నారు। ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు గాను 9 లక్షలకు పైగా సీఎం సహాయక నిధి చెక్కులను బాధిత కుటుంబాలకు పార్టీ నాయకులు అందించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం సహాయక నిధి నిరుపేదల పాలిట వరంగా మారిందని వెల్లడించారు। గతంలో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుకోలేక ఎంతో మంది నిరుపేదలు తమ ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు। కానీ ఈ సీఎం సహాయక నిధితో కార్పొరేట్ స్థాయి మెరుగైన వైద్యాన్ని పొందగలుగుతున్నారని పేర్కొన్నారు। కాంగ్రెస్ పార్టీ అంటేనే నిరుపేదల పార్టీ అని వెల్లడించారు। ఒకవైపు అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా ముందుకు వెళ్తూ బడుగు బలహీన నిరుపేదల కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని వెల్లడించారు। కావున కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు। ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జుల రాజు, యూత్ విభాగ మండల అధ్యక్షుడు రంజాన్ నరేష్, బీసీ మండల శాఖ అధ్యక్షులు శీల ప్రశాంత్, మాజీ ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఉచ్చుడి బాలరెడ్డి, మామిళ్ల ఆంజనేయులు, దుబ్బాక రాజు, మిరుదొడ్డి భాను, నాయకులు తదితరులు కలరు। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। महेंद्र रेड्डी गारी नायकत्व, जय कांग्रेस, जय कांग्रेस। ఈరోజు ముస్తాబాద్ మండలంలోని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కార్యక్రమం చేపడతా ఉన్నాం। మరి ఈ యొక్క సీఎం నిధి కింద 29 చెక్కులకు గాను 9 లక్షల పైచీలకు రూపాయల చెక్కులను అందించడం జరిగింది। మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క బీద కుటుంబాలను, అణగారిన కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని మరి సీఎం సహాయ నిధి కింద కార్పొరేట్ స్థాయి వైద్యం కోసం వెళ్ళిన వారి ఖర్చుల నిమిత్తం, వారి ఆరోగ్య నిమిత్తం మరి ఈ సహాయ నిధి అందించడం మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ముస్తాబాద్ మండల ప్రజల పక్షాన వారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం। మరి ఈ ప్రజాపాలనలో భాగంగా మరి ఏ పేదవాడైతే కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుకోలేడని చెప్పి తెలిసి మరి ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి మరి గుండెకు సంబంధించిన ఎలాంటి వైద్యమైనా సరే ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన గనుడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారైతే మరి ఈనాడు ఆ 5 లక్షల రూపాయల నుండి ఈరోజు పేదవారికి వైద్యం అందాలని చెప్పి 10 లక్షల రూపాయలకు పెంచిన ఘనత ఇలా రేవంత్ రెడ్డి గారిదని చెప్పక తప్పదు। మరి ఏ యొక్క బీద కుటుంబమైన రోగాల బారిన పడ్డా మరి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులే కానీ మరి ఈ నియోజకవర్గానికి, సిరిసిల్ల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు కూడా మరి ఎల్ఓసి ఎంతోమంది పేదలకు కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ కాకుండా, ఆరోగ్యశ్రీ కాకుండా అత్యవసర పరిస్థితులలో కూడా ఎల్ఓసిని అందిస్తున్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారికి, మా మండల నాయకుడు ఎల్ల బాలన్న గారికి కూడా ఈ యొక్క ప్రజల పక్షాన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం। ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల వాళ్ళ పొట్టను, వాళ్ళ యొక్క బాధలను చూసే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ। కాబట్టి
దయచేసి మండల ప్రజలందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. జై కాంగ్రెస్. సిరిసిల్ల నియోజకవర్గంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మరి ఏళ్ల బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపుగా 29 సీఎంఆర్ఎఫ్ చెక్కులను నిరుపేదలకు బడుగు బలైన వర్గాలకు వాళ్ళ ఆరోగ్య నిమిత్తం హాస్పిటల్ వెళ్తే అక్కడి ఖర్చులకు సీఎం సహాయ నిధి కింద వాళ్ళకు 29 చెక్కులు మంజూరయ్యాయి. వారికి ఈరోజు మన ఎల్లబారెడ్డి గారి ఆధ్వర్యంలో పంపించడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారు. వారికి మన ప్రజల నుంచి వారికి ఆర్థిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు వారికి మా మండల పార్టీ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి పేద ప్రజలు, బడుగు బలహీన వర్గ ప్రజలు మరి కార్పొరేట్ వైద్యం అందాలే, వారికి చేదోడు వాదోడుగా మేము ఉంటామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి వైద్యం అందుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మరి సహాయం కింద డబ్బులు అందించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మరియు మండల ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం, ఏ ఒక్కరి కూడా మరి వాళ్ళు రోగానికి గురైనచో మరి కార్పొరేట్ వైద్యం అందుకొని మరి ఇవ్వండి, మీకు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం గత సంవత్సరంన్నర నుంచి మరి ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు పేద ప్రజలకు వైద్యాన్ని అందిస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా ఎమర్జెన్సీగా వస్తే మేము మరి నిమ్స్ హాస్పిటల్కు మరి ఎల్ఓసి కూడా అందిస్తా ఉన్నాం. మరి మా దగ్గరకు వస్తే మేము కేకే మహేందర్ రెడ్డి గారి సహకారంతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ద్వారా మరి ఈ సహాయాన్ని కూడా ఎల్ఓసి సహాయాన్ని కూడా అందిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి చేతుడు వాదనగా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేస్తా ఉన్నాం. ఈ విధంగా ప్రభుత్వం సహాయంతో పాటుగా మరి సంక్షేమ పథకాల ఓదిక్కు అభివృద్ధి పథకాల వైపు అందిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ తెలుసు, మరి ఒక్క సంవత్సరంలోనే 56,000 పైచిలకు ఉద్యోగాలు అందించాం. మరి 6 గ్యారంటీ పథకాలతో పాటు కూడా మహిళలను కోటీశ్వరులు చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. మహిళలారా ఒకసారి గ్రహించాలి, ఈ ప్రభుత్వం ఇవాళ మహిళలను ముందుకు తీసుకుపోయి ఆర్థికంగా అభివృద్ధి తీసుకుపోయే దిశగా కార్యక్రమాలను తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఎవరైనా సహాయం కావాల్సిన వారు మరి ముస్తాబాద్ మండల కేంద్రానికి పార్టీ కార్యాలయానికి వచ్చి మరి వాళ్ళ విన్నపాలు వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్.